నిశ్శబ్దపు విలువ. ఒక విశాలవంతమైన కోట లాంటి భవంతిలో కూర్చొని ఉన్న ఒక మహారాజు, అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో మీకు తెలుసా? తెలిస్తే దానిని నా ముందుకు తీసుకుని వచ్చి ఈ వజ్రాల మూటను గెలుచుకోండి అని ప్రకటించాడు. దాంతో అందరూ తమ బుర్రలకు పదును పెట్టారు. కొంతమంది కత్తిని తీసుకుని వచ్చారు, మరికొందరు ఫిరంగులు కూడా తెచ్చారు. కానీ ఒక ముసలి వ్యక్తి మాత్రం ఖాళీ చేతులతో వచ్చి మహారాజు ముందు నిలబడ్డాడు. అతనిని చూసి ఆశ్చర్యపోయిన మహారాజు, నీ ఆయుధం ఎక్కడా అని అడగడంతో ముసలాయన చిన్న చిరునవ్వుతో మౌనం. కోపంలో ఉన్న శత్రు ముందు మౌనంగా ఉంటే వాడు తన కోపంతోనే తానే దహించుకుపోతాడు. యుద్ధం లేకుండా గెలవగలిగే ఏకైక ఆయుధం మౌనం మాత్రమే అని చెప్పి అందరికీ జ్ఞానోదయం చేశాడు. ఇందులో నీతేమిటంటే, మాట వెండి అయితే మౌనం బంగారం. అవసరం లేని చోట మౌనమే అతిపెద్ద విజయం అవుతుంది. మా కథ గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.